ఓం సాయిరామ్. ఈరోజు సాయినాథుడు మనకు ఏదో తెలియని రహస్య సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో తెలుసుకుందామా? అసలు సాయినాథుడు ఆ మాట ఎందుకు చెప్పారు? నీ చేతి గడియారాన్ని తీసిన పటము ముందు ఉంచు అని బాబా అనటం వెనుక ఉన్న రహస్యం, పరమార్థం ఏంటి? సాయినాథుడు ఏది చెప్పినా కూడా అది మన మంచికే కదా. నీ జీవితంలో నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆ అద్భుతం జరగాలన్నా, నీ చెడు కాలం ఇక్కడితో ఆగిపోవాలన్నా సాయినాథుడు చెప్పిన ఈ రహస్యం నీకు తెలియాలి. అది తెలియాలి అంటే ఈ వీడియోను నువ్వు పూర్తిగా చూడాలి. మధ్యలో ఆపేస్తే బాబా నీ కోసం పంపించిన ఆ గొప్ప విషయాన్ని నువ్వు కోల్పోతావు. సాయినాథుడు ఏమంటున్నారు ఆ మాటలను ఇప్పుడే విందామా? ఈరోజు సాయిబాబా సన్నిధి ఛానల్ ద్వారా బాబావారు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. నీ హృదయపు అంతరాలలో దాచుకున్న ఆ నిగూఢమైన వేదన, నీ కళ్ళల్లో సుడులు తిరుగుతున్నటువంటి ఆ కన్నీటి దారులు నా కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. లోకమంతా నిన్ను అపార్థం చేసుకుని ఒంటరిని చేసినా నీ సాయి, నీ తండ్రి నీ వెన్నంటే ఉన్నానన్న సత్యాన్ని మరచిపోవద్దు. ఈరోజు నీవు నా మాట విని నీ చేతికి ఉన్న గడియారాన్ని తీసి నా పటము ముందు ఉంచు. ఇది కేవలం ఒక వస్తువును సమర్పించడం కాదు తల్లి. నీ కాలాన్ని, నీ కర్మను, నీ సర్వస్వాన్ని నా పాదాల చెంత చేర్చడం. నీ చెడు కాలం ఇక్కడితో సమాప్తమై ఒక దివ్యమైన కాలం ప్రారంభం కాబోతోంది. కాలం అనేది ఒక అప్రతిహితమైన ప్రవాహం. అది ఎవరి కోసమూ ఆగదు, ఎవరికి తలవంచదు. కానీ ఆ కాలాన్ని శాసించే శక్తి ఆ పరమాత్మునికి మాత్రమే ఉంటుంది. నీవు ఎన్నో రాత్రులు నిద్రలేని కళ్ళతో నా కష్టాల కాలం ఎప్పుడు మారిపోతుంది తండ్రి అని నన్ను ఆరాటంగా వేడుకున్నావు. నీ ఆక్రందన నా ద్వారకామాయిని తాకింది తల్లి. అడుగుతున్నావును ఎన్నోసార్లు ఆ గడియారాన్ని నా ముందు పెట్టు. ఎప్పుడైతే నీ కాలాన్ని నీ నియంత్రించి నా సన్నిధికి చేరుతుందో అప్పుడే నీ రాతను తిరగరాసే అధికారం నాకు లభిస్తుంది. నీ భయము, నీ సందేహము ఇక్కడితో అంతం కావాలి. ఈ ప్రపంచంలో ఏది అనుకోకుండా జరగదు తల్లి. ఈ గడియారం కేవలం సెకండ్లను లెక్కించే యంత్రమే కాదు, ఇది నీ జీవిత చక్రాన్ని ఒక ప్రతిరూపం. నీవు అనుభవించిన ప్రతి అవమానం, నీవు చిందించిన ప్రతి కన్నీటి చుక్క ఆ కాలచక్రంలోనే లిఖించబడి ఉంది. కానీ ఎప్పుడైతే ఆ చక్రం నా అభయహస్తం నీడలోకి చేరుతుందో అప్పుడే నీ దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది. నీ కష్టాల వెనుక ఉన్న మర్మాన్ని నేను ఎరుగుదును కనుక వాటి నుంచి నిన్ను గట్టెక్కించే మార్గం ఇప్పుడే ప్రసాదిస్తున్నాను. నన్ను నమ్ము, నా పాదాలే నీకు పరమ గమ్యం. గడియారపు ములులు సాంకేతికంగా ఆగిపోవచ్చునేమో కానీ నా లీలలు మరియు నా కృపా కటాక్షములు ఎన్నటికీ ఆగవు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి అగాధమైన కష్టంలో కూరుకుపోయినా ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబా అని పిలిచి చూడు. ఆ పిలుపు విని నీ కాలాన్ని వెనక్కి తిప్పడానికి, నీ విధిని మార్చడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నీవు పెట్టిన ఆ గడియారాన్ని చూసి ప్రతిసారి నా రక్షణ కవచం నీ చుట్టూ ఉందని, నా దీవెనలు నీపై ఉన్నాయని నిశ్చయంగా నమ్ముతావు కదూ. ఈ అనంతమైన సృష్టిలో మనుషులు మారుతారు, కాలం పరిస్థితులు కూడా మారుతాయి. కానీ నీ బాబా ఇచ్చే ప్రేమ మరియు అభయం ఎప్పటికీ శాశ్వతం. నీవు సమర్పించిన గడియారం నుండి వచ్చే ప్రతి టిక్ టిక్ అనే శబ్దం నీ బాబా నీతోనే ఉన్నానని, భయపడకు అని నీ అంతరాత్మకు వినిపిస్తూనే ఉంటుంది. నీవు ఈ ప్రపంచంలో అనాథవి కాదు బిడ్డ. నీ వెనుక ఒక అనంతమైన మహాశక్తి మేఘంలాగా కప్పుకుని ఉంది. నీవు పడే ప్రతి కష్టాన్ని నేను నా భుజాలపై మోయడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు పడుతున్న ఆ మనోవేదన కేవలం తాత్కాలికమైనది మాత్రమే. గడియారంలో గంట మారినట్టే నీ దశ, నీ దిశ మారిపోయి నీవు త్వరలోనే అన్నీ మారిపోతాయి. రాబోయే రోజుల్లో నీవు పొందబోయే పరమానందం ముందు నేటి కష్టాలన్నీ సముద్రంలో ఆవిరిలాగా మాయమైపోతాయి. ధైర్యంగా ఉండు. నీ తండ్రి నీ కష్టాలను తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాపై భారం వేసి నిశ్చింతగా ఉండు. నీ విజయానికి నేనే బాధ్యత చూపిస్తాను తల్లి.
బాధ్యత తీసుకున్నాను. నీవు నా పాదాల చెంత ఉంచిన గడియారాన్ని నేను కేవలం ఒక వస్తువులా చూడడం లేదమ్మా. నీ జీవితంలోని ప్రతి సెకను నేను క్రమబద్ధం చేస్తున్నాను. నీవు తెలియక చేసిన పాపాలు, నీవు మోస్తున్న పూర్వ కర్మ దోషాలు అన్నీ నా ధునిలోని పవిత్రమైన మంటల్లో కాలి బూడిదైపోయాయి. ఇకపై నీవు పరిశుద్ధమైన హృదయంతో, అచంచలమైన విశ్వాసంతో ముందడుగు వెయ్యి. నీవు చేపట్టే ప్రతి పనిలోనూ నేను నీకు తోడుగా ఉండి నిన్ను గమ్యం వైపుకు నడిపిస్తాను తల్లి. విశ్వాసం అనేది అన్నిటికంటే గొప్పదమ్మా. నీవు నన్ను ఎంతగా నమ్ముతావో నా లీలలు దివ్యమయంగా నీకు అంతగా అనుభవంలోకి వస్తాయి. ఆ గడియారం నా సన్నిధిలో ఉంది అంటే నీ జీవితకాలం నా సంపూర్ణ రక్షణలో భద్రంగా ఉందని అర్థం చేసుకో. ఏ గ్రహగతులు, ఏ కాలదోషాలు నిన్ను ఇకపై తాకలేవు తల్లి. నీవు నడిచే ప్రతి దారిలోనూ నా కాంతి నీకు మార్గదర్శకమే అవుతుంది. నీవు చేయవలసిందల్లా ఏమిటో తెలుసా? నా నామాన్ని స్మరిస్తూ భయం లేకుండా సాగిపోవడమే. నీవు ఏకాంతంలో చేసిన ప్రార్థనలు నాకు వినిపించడం లేదని ఎందుకు భ్రమిస్తున్నావు? నీవు చిందించిన ప్రతి కన్నీటి చుక్క నా పాదాలను అభిషేకించిందమ్మా. నీవు పడిన ప్రతి నిమిషం వేదనను, ప్రతికూలమును నీకు నేను అపారమైన మానసిక శాంతిని, తృప్తిని ప్రసాదిస్తున్నాను. నువ్వు ఆ గడియారం ముళ్ళులో తిరుగుతున్న కొద్దీ నీ దుఃఖం దూరం అవుతూనే ఉందని, నీకు నవ వసంతం వికసించబోతోందని, ఆ వెలుగును స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు కదూ. నీవు అంటున్నావు, బాబా ఎవరి కోసము, దేనికోసం నువ్వు అనవసరంగా చింతిస్తున్నావు? మానుకో బిడ్డ, మానుకో. ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయారో వారు నీ భవిష్యత్తును అవసరం లేదని గుర్తుపెట్టుకో. ఎవరైతే నిన్ను నిస్వార్థంగా ప్రేమిస్తున్నారో అటువంటి ఉత్తమ మనుషులను నీకు దగ్గర చేరుస్తాను. కాలం నీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది అనుకో. ఇప్పుడు ఒక గొప్ప అనుభవం నీకు ఇవ్వబోతున్నాను. నీ బాబా నీకు అండగా ఉన్నంత వరకు నీకు ఏ లోటు రాదు. తల్లి, ఈ రోజు గురించి నీకు ఎందుకు అంత ఆందోళన పడుతున్నావు? నీ భవిష్యత్తును నేను ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దానమ్మా. ఆ గడియారం సాక్షిగా నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నీవు కన్న కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతాయి. నీ నమ్మకం ఎంత గొప్పదైతే నీ విజయం అంత ఘనంగా ఉంటుంది. నీ నోట ఓం సాయిరామ్ అనే నా నామం ప్రతిధ్వనిస్తున్నంత కాలం నీ దరిదాపుల్లోకి ఏ విపత్తు రానివ్వకుండా నీవు అనుభవిస్తున్న కటిక దారిద్ర్యం, ఈ దీర్ఘకాలిక అనారోగ్యం ఇంతటితో అంతం అయిపోతున్నాయి. నీ గడియారపు ముళ్ళు ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. నీవు వెతుకుతున్న ఒక లక్ష్యం నీకు స్పష్టంగా కనిపిస్తుంది కదూ. నీవు కోరుకున్నటువంటి ఆ గౌరవం నీ చెంతకు చేరుతుంది. నీవు అనుభవించిన కష్టాలకు రెట్టింపు సుఖాలను నేను నీకు అందిస్తాను. ఇది నా మాట, ఇది నీ సాయి వాక్కు. నా దివ్య లీలలో అర్థం చేసుకోవడం నీ పరిమిత జ్ఞానానికి సాధ్యం కాదు తల్లి. అవి అగాధమైనవి, అనంతమైనవి. వాటిని తర్కించవద్దు, కేవలం అనుభవించు. నా మాట మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి నీ సర్వ భారాలను నాపై వేసి నిశ్చింతగా ఉండు. నీ గడియారాన్ని నేను స్వీకరించాను అంటే నీ జీవిత ప్రయాణానికి నేనే సారథిని అయ్యాను అని అర్థం. నీ ప్రయాణం ఇకపై సుఖమయంగా సాగిపోతుంది. అల్పజ్ఞానులు మాట్లాడే మాటలు విని నీ మనసును వికలం చేసుకోకమ్మా. మనుషులు నీ బాహ్య రూపాన్ని, నీ గతాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ నేను నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని చూశాను. నీ హృదయంలో భక్తి అనే జ్యోతి వెలుగుతుంది చూడు. అదే నీ చుట్టూ నన్ను కటిక చీకటిని క్షణంలో పటాపంచలు చేస్తుంది. నీ కాలం ఎప్పుడు చీకటి నుంచి వెలుగు వైపు, అశాంతి నుంచి శాంతి వైపు ప్రయాణిస్తోంది. నీవు నా పటము ముందు భక్తితో ఉంచిన గడియారం ఒక దివ్యమైన రక్షణ యంత్రంలాగా నీ జీవితంలో పనిచేస్తుంది. అది నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను హరించి వేస్తుంది. నీవు అడుగుపెట్టే ప్రతి స్థలంలోనూ కూడా నువ్వు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ నా దివ్య సాన్నిధ్యం నీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఇది నా సత్యవాక్కు. దీన్ని నువ్వు బలంగా విశ్వసించు తల్లి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా, నీవు దీన్ని బలంగా విశ్వసిస్తే అంతకంటే కేవలం భౌతికమైన సంపదలు మాత్రమే కాదు, అంతకంటే మిన్న అయినటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరియు పరమశాంతిని ఇస్తాను. నీ కాలం ఇప్పుడు నా ఆధీనంలో ఉంది కనుక నీవు దేనికి ఎవరికీ భయపడవలసిన పని లేదు. నీవు విజయ పదంలో
నడుస్తున్నావు కనుకనే నీ అపజయం నా అపజయమే అవుతుంది కనుక నీవు ఎప్పటికీ ఓడిపోవు. నడుస్తున్నావు, నీవు ఈరోజు నా సందేశం వింటున్నావు అంటేనే నీవు నా ప్రాణ సమానమైన బిడ్డవని, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నేనే నిన్ను నా చెంతకు పిలుచుకున్నాను. ఆ గడియారం ద్వారా మీకు నేనే ఇచ్చే సంకేతం పరమ పవిత్రమైనది. నీ కష్టాల ముళ్ళు ఇక ఆగిపోయింది బిడ్డ, నీ సుఖాల కాలం ప్రారంభమైందమ్మా. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి ఆనందంగా ముందడుగువేయి. సర్వం నీకు అంత సకలం నీకు సంతోషంగా కలిగేలాగా ఇక నీ మనసులో ఎటువంటి చింతలకు తావివ్వవద్దు. నా పరిపూర్ణ ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉంటాయి బిడా. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను, వర్షిస్తున్నాను. నీ కాలాన్ని నేను సమూలంగా మార్చివేశాను, ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాను. నీవు నాపై ఉంచిన ఈ గడియారం నా దగ్గర నీ జీవితంలో నూతన అధ్యాయానికి, అంతులేని ఐశ్వర్యానికి నాంది పలుకుతుంది. ప్రశాంతంగా నిద్రపో బిడ్డ. రేపటి సూర్యోదయం నీ జీవితంలో కొత్త ఆశలను, విజయాలను తీసుకువస్తుంది. చూసారా ఫ్రెండ్స్, నిజంగా బాబావారు మన కోసం ఎంతటి గొప్ప జీవిత సత్యాన్ని మనకు తెలియచేశారో. బాబావారి పాదాల చెంత మన జీవితం అనే కాలచక్రాన్ని ఉంచితే సాయినాథుడు మన జీవితాలనే మారుస్తారండి. ఈ దివ్యమైన సందేశం మీలో ఒక కొత్త శక్తిని ఉంచితే బాబావారు మన జీవితాలను మారుస్తున్నారు. సాయినాథుడు అద్భుతాలను, అమృత వాక్కులను మనలో నింపిందని నేను కూడా ఆశిస్తున్నాను. మరి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేస్తారు కాదు, మీకు గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని నమ్ముతూ మరలా కలుసుకునేంత అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్.